హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన అప్పాలండి. అప్పాలు క్రిస్పీగా సాఫ్ట్గా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఏ పండగకైనా అప్పాలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా నేను చూపించే పద్ధతిలో చేసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. కాబట్టి టేస్టీ అయిన అప్పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా మరి. ముందుగా నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 వరకు తీసుకున్నానండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిని తొక్క తీసేసుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. పచ్చిమిర్చిని 2 ముక్కలుగా వేసుకోవాలి. అలానే వేసుకుంటే మెదగదు కాబట్టి కొంచెం 2 ముక్కలుగా వేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి పడుతున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదండి, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్చర్ అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. నేనైతే నాన్ స్టిక్లో చేస్తున్నాను. నాన్ స్టిక్ అయినా పర్వాలేదు, కొంచెం మందంగా ఉండే బౌల్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక నెక్స్ట్ దాంట్లోకి 2.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మీరు ఏదైనా ఒక కప్పును మెజర్ చేసుకోండి. ఇలాంటి కప్పు లేకపోతే ఏదైనా ఒక గిన్నెను పెట్టుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకోవాలి. ఉప్పు మనం తినే టేస్ట్ని బట్టి వేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల అప్పాలు అనేది చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. కాబట్టి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అది మొత్తం వేసుకున్నాక వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కారం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి, అప్పాల కోసం మంచి కలర్ రావడం కోసము. అలాగే నేను పచ్చిమిర్చి కంప్లీట్గా కారం సరిపోను వేసుకోలేదు, కొన్ని వేసుకొని అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి మొత్తం కంప్లీట్గా వేసుకోవచ్చు, లేదంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ పౌడరు. కాకపోతే పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటర్ని 1 నిమిషం పాటు బాగా మరిగించుకోవాలి. ఈ కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మరిగినాక నెక్స్ట్ దీంట్లోకి ఏ కప్పుతో వాటర్ వేసుకున్నామో, మనం ఇక్కడ 2.5 కప్పు వాటర్ వేసుకున్నాం కదా, 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. తడి బియ్యం పిండి కాదండి, పొడి బియ్యం పిండే వేసుకుంటున్నాను. పొడి బియ్యం పిండి మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదంటే బియ్యం ఉంటే వాటినే మిల్లుకు పట్టించుకున్నా సరిపోతుంది. నేనైతే రేషన్ బియ్యంని మిల్లు పట్టించుకున్నాను. అవి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ పిండి వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని, మనం పిండి వేసుకునేటప్పుడే ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టేసుకోవాలండి. చిన్నగా పెట్టేసుకొని ఈ పిండి అంతా వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు పిండిని ఉడికించుకోవాలి. వాటర్ తక్కువైనా పర్వాలేదు, కానీ పిండిని మాత్రం తర్వాత యాడ్ చేసుకోవద్దండి. ఎందుకంటే పిండిని మనం ఇలా ఉడికించుకోవడం వల్ల అప్పాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ తర్వాత పిండి యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది. కాబట్టి కొంచెం వాటర్ తక్కువ ఉన్నా పర్వాలేదు, వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ పిండి మాత్రం యాడ్ చేయొద్దు. చూడండి, మనకి ఇలా పొడి పొడిగా ఉంటుంది పిండి అనేది. ఇలా కలుపుకుంటూ రెడీ అయిపోయినట్టే మనకి. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి అనేది దీంట్లోనే ఉంచేయొద్దండి. దాంట్లో ఉంచేస్తే అడుగు మాడిపోతుంది. కాబట్టి ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను నేను. వేడిగా ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్గా చల్లారాలి కదా. ఇలా బేసన్లో వెడల్పుగా ఉన్న దాంట్లో వేసేసుకొని పిండిని వెడల్పుగా ఈ విధంగా చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా చేసుకుంటే పిండి కొంచెం ఆరిపోతుంది మనకు. ఇలా చేసుకున్నాక ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పిండికి. వెంటనే చేయకూడదు, వేడిగా ఉంటుంది కాబట్టి. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. పిండి అనేది ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకుంటున్నాను. సన్నగా తరిగి వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వాటర్లో కూడా వేసుకోవచ్చు. వాటర్లో వేసుకుంటే పిండిలో బాగా కలుస్తుంది. లేదు అంటే ఈ టైంలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి అనేది మనకు చెయ్యికి కూడా ఏం అతుక్కోదండి, ఎందుకంటే ఆయిల్ వేసుకున్నాం కదా. లేదు మీకు కొంచెం కనుక అతుక్కుంది అనుకోండి, కొంచెం ఆయిల్ అద్దుకుంటూ ఈ విధంగా పిండిని ముద్దలాగా మెదుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముద్దలాగా రావాలన్నమాట. పిండి మనకు ఈ కన్సిస్టెన్సీ రావడానికి ఒక 10 నిమిషాలన్నా పడుతుందండి. ఆ విధంగా ఒత్తుకోవాలన్నమాట 10 నిమిషాల పాటు పిండిని. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, దీంట్లోంచి చెయ్యికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న రౌండ్ ముద్దలాగా చేసుకోవాలి.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్నగే చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. మిగతా పిండి మీద ఒక క్లాత్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్ లాంటిదైనా పెట్టుకోవాలండి, తడి ఆరిపోకుండా ఉండడం కోసము. ఇలా కొన్ని ముద్దల్ని రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పూరి ఒత్తుకునే ప్రెస్ ఉంటుంది కదా, ఇది తీసుకోవాలి. దీనికి మీరు కావాలంటే కవర్ అయినా కట్టుకోవచ్చు, లేదంటే మనం ఆయిల్ కవర్ ఉంటుంది కదా, చూడండి ఈ విధంగా పెట్టి ఒత్తుకోవడమే. ఆయిల్ కవర్తో చేస్తున్నాను నేను ఇక్కడ. మీరు లేదంటే రెండు వైపులా ప్లాస్టిక్ కవర్ని కట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ఆయిల్ కవర్ని పెట్టేసుకొని డైరెక్ట్గా ప్రెస్ చేసుకుంటున్నాను. మీకు ఇలా ఇబ్బంది అయితే మాత్రం రెండు కవర్లు కట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన రెండు ముద్దలు పెట్టుకొని ఒకేసారి ఒత్తుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయి. ఒకవేళ మీరు పెద్ద సైజ్ కనుక చేయాలి అనుకుంటే ఒక్కొక్కటి పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు. లేదు ఇలా చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అంటే ఒక్కొక్కటి చేసుకోవచ్చు. చూడండి నేను రెండు ముద్దలు ఒకేసారి పెట్టి చేస్తే మనకు కరెక్ట్ సైజులో ఈక్వల్గా ఎలా వచ్చాయి. ఈజీగా చేసుకోవచ్చండి. వీటిని అన్నీ ఒకేసారి కూడా ప్రిపేర్ చేసుకొని తర్వాత లాస్ట్ కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు కావాలంటే మీరు కొంచెం పెద్దగా ఉందనుకోండి 4 కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. కవర్ కట్టుకున్నారనుకోండి 4 పెట్టుకొని చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ కవర్ పైన చేస్తున్నాను కాబట్టి 2 పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఉండాలి, మరీ సన్నగా ఉండొద్దు, అలా అని మరీ లావుగా ఉండొద్దు. చూడండి నేను అప్పాలన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకదానిపైన ఒకటి వేసుకున్నా ఇవేమీ అతుక్కోవండి, ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కాబట్టి ఏమీ అతుక్కోవు. అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాకే మనం వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వాటంతట అవే పైకి రావాలండి. అలా వచ్చే వరకు మనం వెంటనే గరిటె కూడా ఒక 10 సెకండ్ల వరకు గరిటె కూడా పెట్టొద్దు. లైట్గా కలర్ చేంజ్ అయినాయి అనిపించినప్పుడే గరిటెతో రెండో వైపుకు తిప్పుకోవాలి తప్ప వెంటనే గరిటె పెడితే అవి పగిలినట్టు అవుతాయి అప్పాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం ఐ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇలా కొద్దిసేపు స్ట్రైనర్లో ఉంచుకొని తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసేసుకోవాలి. మనకు ఆయిల్ ఎంతవరకు పడతాయో అన్నీ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండి, ఎన్నైనా చేయొచ్చు, కేజీలైనా చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకునే పద్ధతి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవి మనకు ఆయిల్లో తీసేటప్పుడు తక్కువ కలర్ అనిపిస్తుంది, కానీ తీసిన కాసేపటికి కలర్ చేంజ్ అవుతాయి. చూడండి మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా, కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో. పిల్లలకు కూడా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒకేసారి చేసి స్టోర్ చేసుకున్నారనుకోండి మీకు నెల రోజుల వరకు కూడా పాడవకుండా అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్తో ఉంటాయి. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఎంత క్రిస్పీగా వచ్చాయి చూడండి. మనకు సౌండే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. నేను చూపించే పద్ధతిలో ఈసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.